ఇల్లంటే తల్లి లాంటిదని మా విశ్వాసం. శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది విజయవాడ బందర్ రోడ్. సో బందర్ రోడ్ నుంచి మనం సైట్లోకి వెళ్తున్నామండి. శ్రీ భ్రమరా టౌన్షిప్ న్యూ ప్రాజెక్ట్ పోరంకి. సో మనం బందర్ రోడ్ సైట్లోకి వెళ్తున్నామండి. ఏదైతే మీరు చూస్తుంది ఇది బెన్ సర్కిల్ నుంచి మనం బందర్ పోర్ట్ వెళ్ళే రోడ్ అండి ఇది. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు 4 లైన్ రోడ్డు. ఫ్యూచర్లో ఇది 6 లైన్ రోడ్ కూడా అనౌన్స్మెంట్ అయిందండి ఈ రోడ్డు. సో ఈ రోడ్డుకి దగ్గరలో చేపలకుండి రోడ్. సో మీ పక్కన కనిపిస్తుంది మొత్తం చేపలకుండి రోడ్ అండి. ఈ చేపలకుండి రోడ్ నుంచి మనం బందర్ రోడ్ నుంచి సైట్లోకి వెళ్తున్నామండి మనం ఇప్పుడు. సో బందర్ రోడ్ నుంచి డైరెక్ట్ సైట్లోకి మనం తార్ రోడ్ వేసామండి. సో ఒక 1/2 కిలోమీటర్ వరకు రోడ్ వర్క్ చేసాము, మిగతా మొత్తం తార్ రోడ్ వేసామండి. ఈ రోడ్డు మాస్టర్ ప్లాన్లో వచ్చేటప్పటికి 200 అడుగుల రోడ్డు అండి ఇది. ఇది ఒకప్పుడు ఈస్ట్ బైపాస్ సెనక్షన్ అయిన రోడ్డు ఇది. సో ఇప్పుడు ప్రజెంట్గా ఇది 200 రోడ్డు, అంటే బందర్ రోడ్ నుంచి ఏలూరు రోడ్డు కనెక్ట్ అయ్యే రోడ్డు అండి ఇది. అంటే డైరెక్ట్ గోడవల్లి కనెక్ట్ అయ్యే రోడ్డు అనమాట. సో దీని పక్కనే మనకి పంటకాలం రోడ్డు కూడా వెళ్తుందండి ఈ రోడ్డు. ఈ పక్కన ఈ రోడ్డు పక్కనే మనకి బ్లూమింగ్డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని అతిపెద్ద స్కూల్ అండి ఇది. ఈ స్కూల్కి దగ్గరలో మనం లేఅవుట్ ఇచ్చామండి. ఇది మొత్తం చూస్తుంది బ్లూమింగ్డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఇక్కడున్న చేపలకుండి రోడ్లో అతి పెద్ద స్కూల్ అండి ఇది. చాలా లగ్జరీస్ స్కూల్ అనమాట. సో ఈ స్కూల్ రోడ్ నుంచి డైరెక్ట్ మన సైట్లోకి వెళ్తున్నామండి. ఇది మొత్తం మన సైట్లోకి వెళ్ళే రోడ్ అండి ఇది. సో ఈ రోడ్డు చుట్టుపక్కల కూడా సో మెనీ లేఅవుట్స్ ఉన్నాయండి. అలాగే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి పోరంకి అర్బన్ ప్రాపర్టీ అండి. రోడ్డుకి రైట్ సైడ్ మొత్తం వచ్చేది గంగూరు పంచాయతీ కింద వస్తుందండి. ఇది మాస్టర్ ప్లాన్ 200 అడుగుల రోడ్డు అనమాట ఇది. సో ఈ రోడ్లోనే మనం అలివేలమంగ గార్డెన్స్, సో ఒక 175 హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఈ ఏరియాలో కట్టడం కూడా జరిగింది 10 ఏళ్ల క్రితమే. సో మనకి ఇది కనబడుతుంది మొత్తం ఏవిఎం గార్డెన్ అంటారండి. ఇది 30 అడుగుల రోడ్డుతో అప్పుడు ఆ రోజుల్లో ఇది ఇక్కడ 175 హౌసెస్ కట్టడం జరిగింది. సో ఏదైతే మనం తార్ రోడ్లో ఎంటర్ అయ్యామండి, ఈ రోడ్ అంతా కూడా మన శ్రీ భ్రమరా టౌన్షిప్ వాళ్ళు వేసిన రోడ్ అండి ఇది. దాని చుట్టుపక్కల ఎలక్ట్రిసిటీ కానీ ప్లాంటేషన్ కానీ ఈ రోడ్డు మొత్తం మనం దాదాపు ఒక 2 నెలల పాటు లూజ్ సాయిల్ మొత్తం తీసేసి మనం ఈ రోడ్డు నేషనల్ హైవే టైప్లో తయారు చేసామండి. ఈ రోడ్డుకి చుట్టుపక్కల అటు ఇటు లెఫ్ట్ రైట్ 3 గార్డ్స్ కూడా పెట్టామండి. బ్యూటిఫుల్ మొక్కలు కూడా పెట్టామన్నమాట. సో మనం ఈ రోడ్లో నుంచి మన సైట్లోకి వెళ్తున్నామండి. సో మనం సైట్లోకి ఎంటర్ అవుతున్నామండి దగ్గరలో. సో మనకి మెయిన్ రోడ్ నుంచి బందర్ రోడ్ నుంచి సైట్లోకి 1.8 వస్తుందండి. ఇక్కడ 2 ప్రాజెక్టులు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒకటి రైట్ సైడ్లో గంగూరు పంచాయతీ కింద బ్యాంకర్స్ కాలనీ అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చామండి. అలాగే లెఫ్ట్ సైడ్లో పోరంకి అర్బన్ ప్రాపర్టీ మున్సిపల్ లిమిట్స్ అనమాట. సో రీగల్ సిటీ అనే ప్రాజెక్టు టోటల్ 70 ఎకరాల్లో 23 ఎకరాల ప్రాజెక్టు మనం ఇవ్వడం జరిగిందండి. ఈ 23 ఎకరాలకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చిందండి. సో మనం డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి ఈ సైట్లో. ఇక్కడ నుంచి మనం సైట్ వర్క్స్ ఎలా ఉన్నాయి, ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది మనం సైట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం. సో మనం సైట్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది. సో ఇది చూస్తున్న మొత్తం పోరంకి రీగల్ సిటీ అర్బన్ ప్రాపర్టీ అండి. ఇది మెయిన్ రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్ వేసామండి. ఇక్కడ మన ఆర్చ్ వర్క్ జరుగుతుంది సార్, ఎంట్రన్స్ ఆర్చ్ వర్క్ అనమాట, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఈ రోడ్ మొత్తం సిమెంట్ రోడ్ వేసామండి. ఈ సిమెంట్ రోడ్ నుంచి మన సైట్లోకి వెళ్తున్నామండి.
అక్కడ కనిపించేది హట్ లాంటిది మన ఆఫీస్ అండి. అక్కడ ఆఫీస్ స్టాఫ్స్ ఉంటారనమాట, సెక్యూరిటీ అందరు ఉంటారు. సో మనం సైట్లోకి ఎంటర్ అవుతున్నాము. మొత్తం ఈ సిమెంట్ రోడ్ కూడా మొత్తం మనం వేయటం జరిగిందండి చివరి వరకు. సో టోటల్ ఈ లేఅవుట్ మొత్తం 70 ఎకరాలండి. అంటే దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే 3 ఫేజులుగా వస్తుందండి. ఫేజ్ 1 వచ్చేటప్పటికి 23 ఎకరాలు మనం ఓపెన్ ప్లాట్స్ ఇచ్చామండి. ఈ ఓపెన్ ప్లాట్స్ అన్ని డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా మనం సిమెంట్ రోడ్స్ వేస్తున్నాం సార్ ఇవన్నీ. సో పెగ్ మార్క్స్, హద్దులు ఇవన్నీ వేసేసామండి. సో డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. సో మొత్తం 23 ఎకరాల వర్క్ అనమాట ఇది. 23 ఎకరాలకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చిందండి ఇది. సో నేమ్ బోర్డ్స్ కూడా పెట్టాము. మనం రోడ్స్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఈ రోడ్స్లో వచ్చేటప్పటికి మొత్తం మనం సిమెంట్ రోడ్స్ ఇస్తున్నాం కాబట్టి రోడ్డుకి ప్లాట్కి 8 ఇంచెస్ ఫుట్పాత్ ఉంటుందండి. ఈ ఫుట్పాత్లోనే మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్గ్రౌండ్ పవర్ కానీ, ఎస్టీబీ కానీ మనం వాడిన వాటిని శుద్ధి చూసి అది మొక్కలకి వెళ్తుందండి. అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నామండి. ఇది విజయవాడలో ఒక ఐకాన్ ప్రాజెక్ట్ లాగా మనం ఈ ప్రాజెక్ట్ని బాగా డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఇది ఫేజ్ 1 వచ్చి 23 ఎకరాలు ఓపెన్ ప్లాట్సే ఇచ్చామండి. ఈ ఓపెన్ ప్లాట్స్ డెవలప్మెంట్ వర్క్ మనం జరుగుతున్నాయి. ఇదివరకు మనం విజయవాడలో మొత్తం 3 ప్రాపర్టీలు ఇచ్చామండి. ఈడుపుగల్లు, గోడవల్లి ఈ ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. ఇది 4వ ప్రాజెక్ట్ అండి. 3వ ప్రాజెక్ట్ వచ్చి బ్యాంకర్స్ కాలనీ అనమాట. ఇది 4వ ప్రాజెక్ట్ వచ్చి రీగల్ సిటీ పోరంకి. ఇది అర్బన్ ప్రాపర్టీ. మీరు చూస్తున్న మొత్తం రోడ్స్ అన్నీ డెవలప్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మనం ఈ సైట్ వర్క్ అండి ఇది మొత్తం. సో చాలా బ్యూటిఫుల్గా మనం ఈ సైట్ని మనం డెవలప్మెంట్ చేస్తున్నామండి. చుట్టూ మీకు 7 ఫీట్ కాంపౌండ్ వాల్ వస్తుందండి. ఈ కాంపౌండ్ వాల్కి 3.5 ఫీట్ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. అరౌండ్ ఎంటర్ ఒకటే కాంపౌండ్ వాల్ వస్తుందండి. సో దీనికి వచ్చి బ్యూటిఫుల్గా మనం మొక్కలు కూడా ఏర్పాటు చేశాం సార్. సో మన సైట్ డెవలప్మెంట్ వర్క్స్, పెగ్ మార్క్స్, నేమ్ బోర్డ్స్ అలాగే అన్నీ కూడా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నామండి. సో మొత్తం దీంట్లో వచ్చేటప్పటికి ఒక 8 రోడ్స్ వచ్చినాయండి మొత్తం. సో మన రోడ్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి ఎలా అనేది మన సైట్ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది సార్. ఇది చూస్తుంది మొత్తం 23 ఎకరాల సైట్ అండి ఇది. సో టోటల్ 70 ఎకర్స్లో ఫస్ట్ ఫేజ్ 1 క్రితం ఫేజ్ 1 23 ఎకరాలు ఇచ్చామండి. ఇది ఫేజ్ 1లో మొత్తం 3 పార్కులు వస్తాయండి. 3 పార్కులు వస్తాయండి. దీంట్లో ఒక పార్క్ జ్ఞానముద్ర పార్క్ ఇస్తామండి. రెండోది వచ్చి చైనా ప్లాంటేషన్తో ఒక పార్క్ ఇచ్చామండి దీంట్లో. సో మనం సైట్లోకి 2-3 రోడ్స్ 4th రోడ్లోకి వెళ్తున్నామండి. ఇవన్నీ కనబడుతుంది మొత్తం చైనా ప్లాంటేషన్ అండి. చాలా బ్యూటిఫుల్ ప్లాంటేషన్ అన్నమాట. మొత్తం 2 ఎకరాలు ఈ ప్లాంటేషన్ ఏర్పాటు జరుగుతుందండి. ఈ ప్లాంటేషన్ కూడా ప్రతి ప్లాట్కి ఒక ప్లాంటేషన్ బ్యూటిఫుల్గా మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ప్లాట్కి ఎలక్ట్రిసిటీ సోలార్ పోల్ కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే ఎంట్రన్స్ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు అన్నోన్ పర్సన్ లోపల రాకుండా ఉండటానికి కూడా మనం సెక్యూరిటీతో మై గేట్ పాస్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫేజ్ 1 ఓపెన్ ప్లాట్లు ఇచ్చాము. ఫేజ్ 2 విల్లాస్. మినిమం విల్లా వచ్చేటప్పటికి 183 గజాల నుంచి 600 గజాల వరకు మనం దీంట్లో విల్లా ఏర్పాటు చేస్తున్నాం. మినిమం 2 crores పైనే విల్లా ఉంటుందండి. దీంట్లో ఫేజ్ 3 వచ్చేటప్పటికి ఓపెన్ ప్లాట్స్ ప్లస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇచ్చామండి. దీంట్లో ఫేజ్ 3లో వచ్చేటప్పటికి ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్ ఉంది. అంటే మినిమం మీకు ఇండిపెండెంట్ హౌస్ 1.5 కోటి పైన ఉండిద్దండి ఇది మొత్తం దీంట్లో. సో ఒక 70 ఎకరాల లేఅవుట్, అతిపెద్ద లేఅవుట్ మనం పోరంకి అర్బన్ ప్రాపర్టీలో ఒక ఐకాన్ ప్రాజెక్ట్ లాగా మనం తయారు చేస్తున్నామండి. సో ఇది మొత్తం చూస్తుంది చైనా ప్లాంటేషన్ నుంచి వెరీ బ్యూటిఫుల్ ప్లాంటేషన్. ఇప్పుడు మొక్కలు ఎరగలరు. సో ఇప్పుడు మనం మొత్తం 2.5 ఎకరాల పార్క్ అండి ఇది. ఈ పార్క్ మొత్తంలో చైనా నుంచి బ్యూటిఫుల్ ప్లాంటేషన్ తీసుకొచ్చాం సార్. ఇది చూస్తుంది మొత్తం చైనా ప్లాంటేషన్ సార్. సో వెరీ బ్యూటిఫుల్ ప్లాంటేషన్స్. సో రకరకాల మొక్కలతో మంచి బ్యూటిఫుల్ ప్లాంటేషన్. సో ఈ పార్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ చేసి ఈ రకమైన చెట్లతో మనం ఏర్పాటు చేస్తున్నామండి. టోటల్గా ఈ పార్క్ చుట్టూ మొత్తం లాన్ వస్తుందండి. మొత్తం టైల్స్ కూడా వస్తాయి.
చాలా బ్యూటిఫుల్ గ్యాజరీతో చాలా బాగా బ్యూటిఫుల్గా తయారు చేస్తామండి. ఇవన్నీ ప్లాంటేషన్స్ మేము ఏర్పాటు చేసామండి. ఇవన్నీ కూడా ఈ దీంట్లో సంబంధించిన కొన్ని ప్లాంటేషన్స్ మేము ఈ ఓపెన్ ప్లాట్లలో ఏర్పాటు చేస్తామండి. ప్రతి ప్లాట్కి ఒక వెరైటీ మొక్క అనేది ఏర్పాటు చేస్తామండి. సో బ్యూటిఫుల్ ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా. సో ఈ ప్లాంటేషన్లోనే మనం చైనా నుంచి తెప్పించిన జామకాయ మొక్కలు కానీ, నేరేడు ఫ్రూట్స్, ఉసిరి, జామ, బ్యూటిఫుల్ అక్కడి చైనాకి సంబంధించిన కూడా ఫ్రూట్స్ మేము తినటం కూడా జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పళ్ళు కూడా. వాటికి మన ఇండియాకి చైనాకి సంబంధం లేని పళ్ళు చాలా బాగున్నాయి, చాలా రుచికరంగా ఉన్నాయి. ఈ ప్లాంటేషన్లో మనం ఈ 2.5 ఎకరాలు ఈ పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ విజిట్కి ఏదైతే రీగల్ సిటీ పోరంకి విజిట్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ పార్కులో ఎంటర్ అయినప్పుడు ఈ రకరకాల మొక్కలతో ఫ్రూట్స్ మొక్కలు కానీ, అలాగే ఫ్లవర్స్ మొక్కలు కానీ, ఆక్సిజన్ మొక్కలు కానీ ఇవన్నీ కూడా మీరు విజిట్ చేయొచ్చు. అలాగే మనకు కావాల్సిన ఏ అయితే ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయో దాంట్లో ప్రత్యేకంగా ఆ కాయలు కూడా కాయటం జరిగింది. మేము కూడా ఈ ఫ్రూట్స్ తినటం జరిగింది. అక్కడి పళ్ళు తినటం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా బ్యూటిఫుల్గా మన పార్కు. రీగల్ సిటీలో పార్క్ అండి ఇది. మనం దీంట్లోకి వచ్చేటప్పటికి ఇది షుగర్కి సంబంధించిన పండు అండి. ఇది చైనా నుంచి తెప్పించామన్నమాట. అలాగే నేరేడు పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అక్కడ సంబంధించిన పళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయి.